హాయ్ అండి, అందరికి గుడ్ ఈవినింగ్. అందరి ఇంట్లో నార్మల్ గా సిగ్నేచర్ రెసిపీ అనేది ఒకటి ఉంటుంది. ఇందులో కొందరికి స్వీట్ సిస్టమ్ ఉంటాయి, హాట్ సిస్టమ్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చికెన్ బిర్యానీ, సేమియా పాయసం, గులాబ్ జామ్ అలాగనమాట. ఇంట్లో మా హస్బెండ్ తో పాటు మా పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తినేది స్వీట్ ఏదైనా ఉందంటే ఈ గులాబ్ జామ్. అయితే స్వీట్స్ లవర్ ని అస్సలైతే కాదు, ఓన్లీ చేసి పెట్టడం వరకే మన సోది చెప్తున్నాను అనుకోకండి. ప్రాసెస్ అయితే చూసేయండి. ఇంకా నాకు గులాబ్ జామున్ పౌడర్ అయితే 1 కప్ వచ్చింది కాబట్టి 2 కప్స్ షుగర్ వేసి షుగర్ సిరప్ అయితే ప్రిపేర్ అయితే చేసేసాను. ఇలాచీ పౌడర్ వేయడం వల్ల గులాబ్ జామున్ ఫ్లేవర్ అనేది అదిరిపోతుంది. ఓసారి అయితే ట్రై చేయండి. గులాబ్ జామున్ పౌడర్ అయితే మిల్క్ వేసి కలిపి పెట్టుకుని హాఫ్ అన్ అవర్ అయితే సైడ్ అయితే పెట్టేసి గులాబ్ జామున్ పౌడర్ లో మిల్క్ కలపడం వల్ల స్మూత్ గా టేస్టీగా చాలా బాగుంటాయి. చాలా మందికి గులాబ్ జామున్ చేసేటప్పుడు క్రాక్స్ వస్తుంటాయి. అలా క్రాక్స్ రాకుండా ఉండాలంటే గులాబ్ జామున్ రౌండ్ గా చుట్టుకునేటప్పుడు గులాబ్ జామున్ ఎంత సైజు ఉండలు చేయాలనుకుంటామో అంత పిండిని తీసుకొని గులాబ్ జామున్ ఉండలు చేసేటప్పుడు గట్టిగా ప్రెస్ చేస్తూ రౌండ్ గా చేసుకోవాలి. ప్రెస్ చేస్తూ ఉండలు చేసుకోవడం వల్ల క్రాక్స్ అనేది అస్సలు రాదు. ఇక్కడ చూడండి, ఆయిల్ లో వేసినా కూడా ఎంత స్మూత్ గా కనిపిస్తున్నాయో గులాబ్ జాములు అనేవి. అందరూ ప్రాసెస్ అనేది కరెక్ట్ గానే చేస్తుంటారు కానీ ఈ లాస్ట్ ఒక చిన్న టిప్ మాత్రమే మర్చిపోతుంటారు. ఈసారి అయితే మర్చిపోకుండా ట్రై చేయండి, మీకు కూడా గులాబ్ జాములు పర్ఫెక్ట్ గా వచ్చేస్తాయి. నెక్స్ట్ అయితే ఇక్కడ గులాబ్ జాములను అయితే బ్రౌన్ కలర్ వచ్చే వరకు అలాగే వేయించుకోవాలి. లేదంటే మనకు ఫస్ట్ మంచిగానే కనిపించిన షుగర్ సిరప్ లో వేసినప్పుడు కలర్ అనేది చేంజ్ అవుతుంది. గులాబ్ జాములు అన్ని నూనెలో వేయించడం అయితే అయిపోయింది. వాటన్నిటిని తీసి షుగర్ సిరప్ లో అయితే వేసి గులాబ్ జామున్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. మీకు ఇష్టమైన మీ సిగ్నేచర్ రెసిపీ ఏంటో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.